అధికారాన్ని బట్టి ఆయా పార్టీల నేతల అనునాయుల మైండ్ సెట్ కూడా మారిపోతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరినీ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళు అని నిందించడానికి తెగిస్తున్నారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాల్ని ఎక్కడ వేలెత్తి చూపినా వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్లే అనే దానికి సిద్ధమవుతున్నారు. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే 2024 వరకు ఇదే కూటమి పక్షాలు తమ నెత్తిని పెట్టుకుని మోసినటువంటి వాళ్ళను కూడా ఇప్పుడు తీవ్రంగా విమర్శించేదానికి సిద్ధమైపోతున్నారు. ఆ క్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన అడ్వకేట్ రజని, ఆ తర్వాత జడా శ్రవణ్ కుమార్, తాజాగా రామచంద్ర యాదవ్, ఇలా చాలామంది విషయంలో 2024 వరకు వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు హఠాత్తుగా ప్లేటు ఫిరాయించేస్తున్నారు. కారణం, అప్పట్లో వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన కాలంలో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతుండడంతో వాళ్ళ మీద ట్రోలింగ్కి సిద్ధమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా చాలా దూకుడిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని తూర్పారబట్టేసే దిశలో ఉన్నారు. అడ్వకేట్ రజనీ అయితే చాలా లౌక్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ప్రభుత్వ తప్పిదాలని ఆమె వేలెత్తి చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ వైఫల్యాల్ని ఎండగట్టే ప్రయత్నంలో ఉన్నారు. తద్వారా జన సైనికులకి ఆమె కంటగింపుగా మారారు. ఆమె మీద అందుకు తగ్గట్టుగానే పెద్ద స్థాయిలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఒకవైపు ఆమెను జన సైనికులు ట్రోల్ చేస్తుండగానే జడా శ్రవణ్ కుమార్ని అటు జనసేన ఇటు టీడీపీ నేతలు కూడా తీవ్రంగా విమర్శించే ప్రయత్నంలో ఉన్నారు. జడా తీరు మీద సోషల్ మీడియాలో ఇరు పార్టీల క్యాంపులు పెద్ద స్థాయిలో నిరసనలు హోరెత్తిస్తున్నారు. ఇక జడా శ్రవణ్ కుమార్, అడ్వకేట్ రజని వీళ్ళందరికీ తోడుగా ఇప్పుడు రామచంద్ర యాదవ్ కూడా తోడయ్యారు. బీసీవై పార్టీ అధినేతగా ఆయన 2024 వరకు జగన్మోహన్ రెడ్డి మీద కాల్దువ్వారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఢీకొట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రామచంద్ర యాదవ్ ఇంటి మీద కూడా దాడి జరిగింది. అలాంటి అనేక ప్రత్యక్ష దాడులు కూడా ఎదుర్కొని రామచంద్ర యాదవ్ నిలబడ్డారు. పొంగనూరులో, మంగళగిరిలో పోటీ చేశారు. ఎక్కడ గుర్తించదగ్గ సంఖ్యలో కూడా ఓట్లు రాలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీవై తరపున అభ్యర్థులను పెట్టారు. ఇటీవల ఆ పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా మంగళగిరిలో భారీ సభ నిర్వహించారు. ఆ సభలో బీసీలకి, యాదవులకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీవ్రని అన్యాయం చేస్తున్నారు అనే దిశలో ఘాటైన విమర్శలు చేశారు. ఇది కూటమి నేతలకి తీవ్రంగా మంట పుట్టించింది. దాంతో ఇప్పుడు రామచంద్ర యాదవ్ను కూడా టార్గెట్ చేస్తున్నారు. రామచంద్ర యాదవ్ మీద కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే విమర్శలు చేయడం, వాళ్ళని నిందించడం, వాళ్ళ విమర్శలు తప్పుపట్టడం, వాళ్ళ దాడిని ఎదుర్కోవడం ఇదంతా ఒక భాగం అయితే, ఈ ముగ్గురుతో పాటుగా ఇంకా అనేక మంది వైఎస్ఆర్సీపీ వైపు చేరిపోయారు. వీళ్ళంతా పేటీఎం జాబితాలోనే ఉన్నారు, వీళ్ళంతా పేటీఎం వాళ్లే అనే దానికి కూడా కూటమి పక్షం నుంచి ఆసక్తికరమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నారయ్యా అంటే, ప్రభుత్వాన్ని తప్పుబట్టేటువంటి వాళ్ళంతా పేటీఎం అన్నట్టు, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేటువంటి వాళ్ళంతా వైసీపీ అన్నట్టు చెప్పడం ద్వారా తమ మీద వస్తున్నటువంటి విమర్శలు, తమ వైఫల్యాన్ని ఎండగట్టే ప్రభావ సారాన్ని తగ్గించాలి అనే దిశలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఎవరు విమర్శించినా వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్లే అంటూ నిందించడం ద్వారా విపక్షం కాబట్టి విమర్శిస్తుందిలే అనే అభిప్రాయం జనాల్లో పెరగాలనేటువంటి అంచనాతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఆశించినట్టుగా ఎప్పుడు జరగదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అంచనా వేసినట్టుగా ఏం జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు భావిస్తున్నట్టుగా జరిగే అవకాశం లేదు. ఇలా అనేక మంది నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని నిందించినటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతుంటే, అందులో అసలు విషయాన్ని గుర్తించి అందులో లోపాలుంటే సరిచేసుకుని పాలనలో సమర్థవంతమైనటువంటి తీరులో సాగాల్సినటువంటి ప్రభుత్వాలు నిందించినటువంటి వాళ్ళందరి మీద ఎదురుదాడి చేయడం ద్వారా, వాళ్ళని ట్రోల్ చేసే ప్రయత్నం ద్వారా తాను సేఫ్ జోన్లో ఉంటానని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి ప్రయత్నాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే రామచంద్ర యాదవ్ మీద చేస్తున్నటువంటి దాడి యాదవుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కారణమవుతుంది. యాదవులు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి పట్టుకొమ్మలుగా ఉన్నారు. దాన్ని వైఎస్ఆర్సీపీ వైపు మళ్లించుకోవాలని జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ అది సాధ్యమైనట్టు 2024 ఎన్నికల్లో కనిపించలేదు. ఈ తరుణంలో ఇప్పుడు రామచంద్ర యాదవ్ మీద టీడీపీ నాయకత్వం చేస్తున్నటువంటి దాడితో అక్కడ చాలా తీవ్రమైనటువంటి
విభజన అనివార్యంగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే అది టీడీపీకే చెంపబెట్టిగా మారే ప్రమాదం ఉంటుంది. దాన్ని గుర్తించకుండా ఎదురుదాడి ద్వారా అందరి నోళ్ళు నొక్కేద్దాం, అందరి విమర్శల ప్రభావాన్ని తగ్గిద్దాం అని భ్రమిస్తే మాత్రం అది చివరికి కూటమి సర్కారు కొంప ముంచే ప్రమాదానికి కారణమైన ఆశ్చర్యపడాల్సిన పని లేదు.